నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. సముద్రంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా బలహీనపడుతోంది. దీంతో ఏపీకి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాసాలకు వెళ్లారని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. రైతులు, గొర్రెల కాపరులు మరింత అలర్ట్ గా ఉండాలని, చెట్ల కిందకు అస్సలు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి రైతులు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులు భారీ వర్షాలతో పంటలు రాస్తున్న పరిస్థితి ఉంది. మధ్యతరగతి కుటుంబీకులు ఆ జనజీవనం ఆ స్రవంతిలో కలిసిపోవటానికి కూడా ఎంతో వ్యాపారం చేయడానికి గాని, అలాగే ఆ బ్రతుకు తెరుగు కోసం వెళ్తున్న గాని పని లేక భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రజలు మరలా వర్షాలు గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో ఆ పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా కుదేలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ బెంగాల్ తుఫాను బారి నుంచి తప్పించుకున్నాములే అనుకున్న ఆ లోపే మరొక తుఫానుతో ప్రజలందరూ కూడా ఆ బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే సముద్రంలో తీవ్ర అల్పపీడనంగా మారేసరికల్లా ఇది క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు, ఆ కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు, మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే మత్స్యకారులు ఆ వేటకు వెళ్లకుండా అప్రమత్తమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా రైతులు పంట కోత కోసి ఆ పంటను ఆరబెట్టుకునే సమయంలో ఈ వర్షాలతో ఒకసారిగా రైతులు గుండెలు గుబేలవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి భారీ వర్ష సూచనతో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఒక్కసారిగా రైతులు గాని ఆ ప్రజలు గాని కుదేలవుతున్న పరిస్థితి ఉంది. అలాగే మరో 24 గంటల పాటు ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలో కూడా ఆ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆ రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు గాని ఆ పునరావాసాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు మరింత అలర్ట్ గా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అల్పపీడనం బలహీనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకి ఎవరు కూడా వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ రైతులు వరి పంట కోసి అది ఆరబెడుతున్న క్రమంలో భారీ వర్షాల కారణంగా ఎక్కడైతే ఆరబెడుతున్న పొలం చుట్టూరుతో కూడా కాలువలు తీసి నీరు పోయే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా 3 ప్రమాద హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ లో ఇటు విశాఖపట్నం, కాకినాడ పోర్టు, అలాగే బాపట్ల, ఆ మిగతా 2 పోర్టుల్లో కూడా మొత్తం 5 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 5 పోర్టుల్లో కూడా ఇప్పటికి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఆ మత్స్య వేటకు కూడా ఎవరు మత్స్యకారులు వెళ్లొద్దని కూడా అధికారులు సూచిస్తున్న నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని అధికారులు చెబుతున్న నేపథ్యం. బంగాళాఖాతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ముఖ్యంగా అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు సంబంధించి ఆ భారీ వర్ష సూచన కూడా అధికారులు జారీ చేశారు. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ విభాగం తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఆ రైతులందరూ కూడా మత్స్యకారులందరూ కూడా అప్రమత్తతో ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆ గంటకి ఆ ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఆ ఎదురుగాలులు కూడా వీస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ బొబ్బిలి, ఆ పార్వతీపురం 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరో 24 గంటల పాటు ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కొంత మేరకు కొన్ని ఏరియాల్లో పొగ మంచు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తతో ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది వైశాలి.